శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8884446584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఆదివారం ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు కాబట్టి ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఈరోజు రాత్రి 12 లోపు ఇలా చేయడం వల్ల మీకు ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. చాలామందికి భరించలేని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కదా. కొన్నిసార్లు చెయ్యని తప్పులు కూడా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అలాంటి సమయంలో దరిద్రం మన తలపై తాండవం చేస్తుందని గ్రహించుకోవాలి. అలాంటి దరిద్రాన్ని తొలగించుకోవాలన్నా సరే ఇలాంటి పరిహారాలు, పూజలు చేయాలో మనం తెలుసుకుందాము. అయితే మనకి ఆదివారం రోజు దిష్టిని తొలగించుకోవడానికి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. అలాగే ఈరోజు అతి శక్తివంతమైనటువంటి అమావాస్య కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆదివారం, ఇష్టమైనటువంటి తిథి అమావాస్య కాబట్టి మీరు ఎలాంటి పరిహారాలు, పూజలు చేసినా సరే తప్పకుండా అమ్మ 10 రెట్ల ఫలితాన్ని మనకు అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రహస్యంగా రాత్రి 12 లోపు ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసుకొని మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు అన్నీ కూడా తొలగించుకోండి. చాలామంది కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఎన్నో అప్పుల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా ఈ పరిహారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఆదివారం రోజు అమావాస్య తిథి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈ పరిహారం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా రాత్రి సమయంలో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు మనకు అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని వీలైతే రాత్రిపూట పూజించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అమావాస్య తిథి అంటే వారాహి అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. రాత్రి 8 గంటల నుంచి 12 గంటల లోపు మధ్యలో కనుక వారాహి అమ్మవారికి ఏ చిన్న బీజ మంత్రమైనా సరే చెప్పుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం, దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి కోరికల్లో ఉన్నా సరే తప్పకుండా క్షణాల్లో తీరుస్తారు. మీకున్నటువంటి భూ సమస్యలు, శత్రు సమస్యలు, ఎలాంటి సమస్యలైనా సరే అమ్మవారిని నమ్మి అమ్మవారిని పూజించినట్లయితే తప్పకుండా అమ్మవారు మీకు ఒక మంచి దారిని అయితే చూపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. దొడ్డుప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. దొడ్డుప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది. ఇక దొడ్డుప్పు అనేది మన జీవితంలో నుంచి కష్టాలను తొలగిస్తుంది. ఉప్పు మన సమస్యలను, మన బాధల్ని తొలగిస్తుంది కాబట్టి ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆవాలంటే చాలా రకాలు ఉంటాయి. అంటే నలుపు రంగు ఆవాలు, పసుపు రంగు ఆవాలు, తెలుపు రంగు ఆవాలు చాలా రకాలుగా ఉంటాయి. ఆవాలనేవి దిష్టి దోషాలని బాగా తొలగిస్తాయి. అందుకే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు దిష్టి తగిలినప్పుడు వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఏ ఆవాలు ఉంటే వాటిని తెచ్చేవారు. అంటే నలుపు రంగు ఆవాలు, పసుపు రంగు ఆవాలు లేదా తెల్లని ఆవాలు, ఏ రకాల ఆవాలు ఉన్నా సరే తీసుకుని వచ్చేవారు. వచ్చిన వెంటనే దిష్టిని తీసి ఉమ్మి నీళ్ళల్లో ఆ ఆవాలను వేసి పడేసేవారు. అంటే ఉప్పు అలానే ఆవాలనేవి దిష్టి దోషాలను బాగా తొలగిస్తాయి. ఇవి దిష్టి దోషాలను తొలగించడంలో ముందుంటాయి కాబట్టి వీటితో ఈ పరిహారం చేసుకుని మీకుండేటటువంటి దిష్టి అంతా కూడా తొలగించుకోండి. మనిషికి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరుల కన్ను అనేది చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని తొలగించుకొని ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో ఉండాలంటే కనుక ఈరోజు ఖచ్చితంగా ఉప్పు ఆవాలతో ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఆదివారం రోజు అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య కాబట్టి ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉప్పు అనేది మన యొక్క దరిద్రాన్ని ఖచ్చితంగా
కూడా తొలగిస్తుంది. ఆవాలు దిష్టి దోషాన్ని తొలగిస్తాయి. ఇంతకీ ఆవాలు ఉప్పుతో ఏ పరిహారం చేయాలంటే ముందుగా కాస్త దొడ్డుప్పును తీసుకోవాలి. దొడ్డుప్పు అనేది మట్టి బౌల్లో కానీ గాజు పాత్రలో కానీ తీసుకోవాలి. ఈ ఉప్పు అనేది ఖచ్చితంగా మనకు ఉండేటటువంటి దిష్టి దోషాలనంతా కూడా తొలగిస్తుంది. దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది. డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది. అయితే మీకు దొడ్డుప్పు అలాగే ఆవాలను ముందుగా తీసుకోవాలి. ఒక మట్టి పాత్రను కానీ లేదంటే మట్టి బౌల్ కానీ తీసుకోవాలి. తర్వాత అందులో ఒక గుప్పెడు నల్లటి ఆవాలైనా సరే, పసుపు రంగు ఆవాలైనా సరే, తెలుపు రంగు ఆవాలైనా, ఈ మూడింట్లో ఏ ఆవాలైనా సరే బాగా పనిచేస్తాయి. ఇంకా దిష్టిని తొలగించుకోవాలి అనుకుంటే నల్లటి ఆవాలు మనం మామూలుగా కూరల్లో వాడుతూ ఉంటాం కదా, అలాంటి నల్లటి ఆవాలను వాడండి. ఒకవేళ మన దరిద్రాన్ని తొలగించుకొని ఆర్థిక కష్టాలు తొలగించుకొని ఆనందంగా జీవించాలంటే పసుపు రంగు ఆవాలను వాడండి. పసుపు రంగు ఆవాలను వాడిన తర్వాత ఉప్పు, పసుపు రంగు ఆవాలు ఈ రెండింటినీ కలిపి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి. అది బెడ్రూమ్లో అయినా సరే పర్వాలేదు, మీ ఇంట్లో హాల్ అయినా ఎక్కడైనా సరే రహస్యమైన ప్రదేశంలో పెట్టండి. ఇలా ఈరోజు ఆదివారం రాత్రి మీరు భోజనాలంతా అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు అంటే 9 నుంచి 12 లోపు ఈ పరిహారం చేసుకోవాలన్నమాట. ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి. అలా ఈరోజు రాత్రి పెట్టడం వల్ల మన ఇంట్లో ఏదైతే చెడు వస్తుందో అది మొత్తం కూడా ఈ ఉప్పు ఆవాలు లాగేసుకుంటాయి. సహజంగా అమావాస్య అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అయితే అమ్మవారి ఇంట్లోకి అడుగుపెట్టి దుష్టశక్తిని తొలగించి అమ్మవారి యొక్క అనుగ్రహం మనం పొందాలంటే ఈరోజు ఈ పరిహారం తప్పకుండా చేయాలి. చెడు రావడానికి కూడా మనకి అమావాస్యకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మంచిని ఆహ్వానించడానికి కూడా, ఇంట్లోకి చెడు రావాలన్నా కూడా అమావాస్య అనుకూలంగా ఉంటుంది. మనకి అమావాస్య రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే మన ఇంట్లోకి మంచి మాత్రమే వస్తుంది, చెడు అనేది తొలగిపోతుంది. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ఉప్పుకి లక్ష్మీ అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఉప్పు అనేది గాలిలో ఉండే నెగిటివిటీని కూడా తొలగించడానికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఉప్పు అనేది పాజిటివిటీని వెంటనే కలిగిస్తుంది. కాబట్టి ఈ పరిహారం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే రహస్యంగా ఉప్పు ఆవాలను ఒక బౌల్లో వేసి ఉంచారు కదా, అలాగే ఆ రాత్రంతా కూడా ఉంచండి. అమావాస్య మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉండేటటువంటి ఉప్పు ఆవాలను బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ, పారే నీటిలో కానీ, చెట్టు మొదట్లో కానీ వేసేయండి. ఇలా వేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి. ఇలా మీరు ఈ పరిహారము అమావాస్య రోజు రాత్రి మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా మీకున్నటువంటి నరదృష్టి, నరగోళ అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ మీ దరిదాపుల్లో కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రహస్యంగా రాత్రి పడుకునేటప్పుడు రాత్రి 9 నుంచి 12 లోపు ఈ పరిహారం చేసుకొని మీకుండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.